హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో మనము మన ఫస్ట్ పాడ్ ఎలా క్రియేట్ చేయడము, దెన్ సర్వీస్ అంటే ఏంటి, దెన్ డిప్లాయ్మెంట్ ఏంటి అనేది హ్యాండ్స్ ఆన్ అయితే చూద్దాము. ఓకే, సో ఫస్ట్లీ మనకి మన కుబర్నెటీస్లో స్మాలెస్ట్ డిప్లాయబుల్ ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే మనకి పాడ్ కదా, అంటే కంటైనర్ ఉంటుంది, కంటైనర్ పైన పాడ్ ఉంటుంది. ఒక్కసారి మనము ఓల్డ్ డయాగ్రామ్ రిఫర్ చేద్దాము. లెట్ మీ ఓపెన్ ద డయాగ్రామ్. కైండ్ ఆఫ్ బ్యాక్ టు బేసిక్స్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కంటైనర్ ఉంటుంది. కంటైనర్ వచ్చేసి దాంతో వ్రాప్ అయి పాడ్ ఉంటుంది. పాడ్ యాక్చువల్లీ నోడ్లో రన్ అవుద్ది. సో మనం ప్రీవియస్గా వీడియోలో డిస్కస్ చేసిన క్లస్టర్ క్రియేషన్ అవి ఉన్నాయి కదా. సో ఆ క్లస్టర్ క్రియేషన్ అవి అయినాయి. అండ్ ఇక్కడ 2 నోడ్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఓకే, సో ఈ నోడ్స్లో మనం పాడ్ ఎలా క్రియేట్ చేయడం అనేది అయితే డిస్కస్ చేద్దాం. సో దానికోసం మనము ఒక చిన్న nginx ఫైల్ అయితే తీసుకుంటున్నాను. సో నేను vim nginx pod.yaml అని ఇస్తున్నాను. సో దీనికి కావాల్సిన జేసన్ డేటా అయితే ఇక్కడ మన గిట్హబ్ రిపాజిటరీలో ఉంది. ఐఎమ్ టేకింగ్ సేమ్ థింగ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మనం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్లీ మనకు దీంట్లో ఈ ఏపీఐ వర్షన్ అంటే ఏంటి అని చెప్పానంటే మనకి ఏ ఏపీఐ వర్షన్ యూజ్ చేస్తున్నావు. సో వర్షన్ 1 ఈజ్ ద కోర్ ఏపీఐ వర్షన్, అంటే బేసిక్ ఆబ్జెక్ట్స్ లైక్ పాడ్స్ కానీ సర్వీసెస్ కానీ కాన్ఫిగ్ మ్యాప్స్ లాంటివన్నీ ఈ వర్షన్ 1లో డిఫైన్ అయి ఉంటాయి. వర్షన్ 1 అయితే యూజ్ చేస్తున్నాము. దెన్ సెకండ్ కైండ్ అని చెప్పేసి ఉంది కదా. సో మనము ఏ కుబర్నెటీస్ రీసోర్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి పాడ్ అని ఉంటే పాడ్ అని క్రియేట్ చేస్తున్నట్టు, సర్వీస్ అని ఉంటే సర్వీస్ క్రియేట్ చేస్తున్నట్టు, డిప్లాయ్మెంట్ అంటే డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నట్టు, ఆర్ఎస్ అని అంటే రెప్లికా సెట్ అంటే రెప్లికా సెట్ క్రియేట్ చేస్తున్నట్టు. నేను ఈ YAML ఫైల్ యూజ్ చేసి ఒక పాడ్ క్రియేట్ చేస్తున్నాను. అది కైండ్ ద్వారా డిఫైన్ చేస్తున్నా. దాని తర్వాత ఇమ్మీడియట్గా మనకు ఉంది ఏంటి అని చెప్పానంటే మెటాడేటా సెక్షన్. ఈ మెటాడేటా సెక్షన్ ఏం చేస్తుంది అని చెప్పానంటే మనకి కైండ్ ఆఫ్ ఇట్ ఐడెంటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఒక పాడ్ క్రియేట్ చేస్తున్నాము. దీని ద్వారా ఇక్కడ ఒక మన కంటైనర్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా, నాకు nginx అనే పాడ్ కావాలి అని ఇస్తున్నాము. మరి ఇక్కడ మనం డిప్లాయ్ చేసే పాడ్కి నేమ్ ఏమని ఇస్తాము అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ నేమ్ ఏంటి అని చెప్పానంటే మెటా డేటాలో ఇక్కడ డిఫైన్ చేశాను కదా, nginx పాడ్ అని చెప్పేసి. ఓకే, సో ఆ పాడ్ ఇక్కడ ఏదైతే పాడ్ క్రియేట్ చేస్తున్నామో ఆ పాడ్కి నేమ్ మనం nginx పాడ్ అని చెప్పేసి ఇస్తున్నాము. ఓకే, సో దానిపైన మనకి లేబుల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లేబుల్స్ అంటే ఏంటి అని చెప్పానంటే మనము ఫ్యూచర్లో అంటే రీసోర్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాన్ని కేటగరైజ్ చేసుకోవడానికి, లేదంటే మనం ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు సర్వీస్ ఏ పాడ్స్ని పిక్ చేసుకొని సర్వీస్ డెలివరీ చేయాలి అని అనుకుంటాము. సో వాటిని అయితే మనము ఇక్కడ లేబుల్స్లో డిఫైన్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మనము యాప్ nginx అని ఇచ్చాం కదా. సో అది ఈజియర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసము మనము సర్వీస్ యూజ్ చేస్తున్నా కానీ ఈ లేబుల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ మనము ఏం చేస్తున్నాము, స్పెసిఫికేషన్ సెక్షన్ స్టార్ట్ చేసాము. ఇక్కడేమో మనం డిఫాల్ట్గా అంటే మనం పాడ్ కావాలా సర్వీస్ కావాలా అని చెప్పేసి ఇక్కడ దాన్ని మెటాడేటా అంటే డేటా అబౌట్ ది డేటా, ఇక్కడ కావాల్సిన డేటా తీసుకున్నాము. దెన్ మనము కావాల్సిన పాడ్ కోసము ఏ స్పెసిఫికేషన్స్ కావాలి అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫికేషన్ సెక్షన్లో తీసుకుంటున్నాము. ఓకే, సో మనము ఏ కంటైనర్స్ రన్ చేద్దాం అనుకుంటున్నాము, మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేద్దాం అనుకుంటే దీనికి ఈక్వల్గా ఇంకో కంటైనర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ఒక కంటైనర్ రన్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి నేమ్ ఆఫ్ ది కంటైనర్ అంటే లాగింగ్ కోసం కానీ డిబగింగ్ కోసం కానీ ఏమి ఇస్తున్నాము, nginx కంటైనర్ అని ఇస్తున్నాము కంటైనర్ నేమ్కి. సో దెన్ ఇమేజ్ ఏంటి అంటే ఇమేజ్ URI, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈసీఆర్లో ఉంటే ఈసీఆర్ URI ఇవ్వచ్చు. అండ్ ఏ పోర్ట్స్ కంటైనర్ ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది. సో పోర్ట్ 80 పైన ఈ nginx కంటైనర్ అయితే రన్ అవుతుంది.
సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము నేను ఈ ఫైల్లో సేవ్ చేసి ఓకే ఇక్కడ క్రియేట్ చేశాను. నా ఫైల్ నేమ్ వచ్చేసి nginx-pod. ఫైన్. నాకు ఒక పాడ్ క్రియేట్ చేయడానికి కావలసిన ఫైల్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయడము? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టు kubectl గెట్ ఆల్ అని చెప్పి కొడితే మనకి ఇప్పటివరకు ఏమేమి రీసోర్స్ ఉన్నాయో కనిపిస్తాయి. నాకు ఒక డిఫాల్ట్ క్లస్టర్ తప్ప ఏమీ లేదు. అంటే బేసికలీ ఇది డిఫాల్ట్గా చూపిస్తుంది. ఇది బేసికలీ మన కుబర్నెటిస్ క్లస్టర్ అనమాట. నాకు కుబర్నెటిస్ క్లస్టర్ తప్ప నాకు ఈ ఎన్విరాన్మెంట్లో ఏమీ వర్క్ లోడ్ లేదు. సో దెన్ ఇప్పుడు ఈ kubectl యూజ్ చేసి గెట్ పాడ్స్ అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఏదైనా పాడ్స్ ఉన్నాయా అంటే పాడ్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు నేను ఒక పాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. అది ఇందాక క్రియేట్ చేసిన nginx-pod YAML ఫైల్ తోటి. సో kubectl అప్లై -f. సో దెన్ మన ఫైల్ నేమ్ ఏంటి nginx-pod అని చెప్పేసి. దట్స్ ఇట్. మనకి పాడ్ అయితే క్రియేట్ అయింది. ఎలా వెరిఫై చేస్తాము? kubectl గెట్ పాడ్స్ అనిస్తే మనకి పాడ్ అయితే ఇక్కడ చూపించాలి. ఇది రెడీ స్టేట్లో ఉందా అంటే ఇంకా లేదు. ఓకే, సో మనకి ఇంకా రెడీ స్టేట్లో లేదు. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్ అండ్ యూ సీ హియర్ రెడీ స్టేట్లోకి వచ్చేసింది అండ్ కరెంట్ స్టేటస్ రన్నింగ్లో ఉంది. ప్రీవియస్గా స్టేటస్ ఏంటి? కంటైనర్ క్రియేటింగ్ స్టేట్. ఇప్పుడు మాత్రము కంటైనర్ రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. అయితే నాకు ఈ పాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. నాకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా తీసుకోవచ్చు అని చెప్పానంటే చాలా సింపుల్గా kubectl డిస్క్రైబ్ ఓకే దెన్ స్పేస్ పాడ్ ఇచ్చేసి మన పాడ్ నేమ్ nginx-pod ఓకే nginx-pod అని చెప్పేసి నేమ్ ఇచ్చాం కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినా కానీ నేను ఈ పాడ్కి ఇచ్చిన నేమ్ ఏంటి అని చెప్పానంటే nginx-pod. కంటైనర్కి ఇచ్చిన నేమ్ ఏంటి అంటే nginx కంటైనర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ నేమ్ ఉంది కదా అంటే సో మనం కైండ్ ఏంటి? పాడ్. దెన్ మెటాడేటాలో నేమ్ ఏం యూజ్ చేస్తున్నాం? nginx-pod. సో పాడ్కి నేను ఇచ్చిన నేమ్ nginx-pod. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తున్నాను? కంటైనర్. ఈ కంటైనర్కి ఇచ్చిన నేమ్ ఏంటి అని చెప్పానంటే nginx కంటైనర్. సో దీని నేమ్ వచ్చేసి nginx కంటైనర్. ది రెడ్ కలర్ దాని నేమ్ వచ్చేసి nginx-pod అని చెప్పేసి ఇచ్చాను. సో దెన్ రన్ చేస్తే డిస్క్రైబ్ పాడ్ nginx-pod అంటే దాని గురించి డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఇనీషియల్గా ఏమైంది? పాడ్ స్టార్ట్ అయింది, ఇమేజ్ పుల్ అయింది. ఇమేజ్ పుల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా పాడ్ లాంచ్ అయింది. ఈ ఐపీ అడ్రస్తో రన్ అవుతుంది. ఇంకా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం nginx-pod తీసుకుంటున్నాము, ఈ ఐపీ అడ్రస్ అలొకేట్ అయింది అండ్ కంటైనర్ డి యూజ్ చేస్తున్నాము, ఇమేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకున్నాము, రైట్. సో అలా పాడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో బట్ యు రిమెంబర్ ఈ పాడ్స్ అనేవి మన బ్యాక్ డయాగ్రామ్కి వెళ్తే ఈ పాడ్స్ అనేవి కంటిన్యూస్గా రన్ అవుతాయి. ఏదన్నా ఇష్యూ వస్తే కొత్త పాడ్ క్రియేట్ అవుతుంది. కొత్త పాడ్ క్రియేట్ అయినప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వద్దు అని చెప్పాలంటే మనం ఏం యూజ్ చేస్తాము? మనము సర్వీస్ యూజ్ చేస్తాము. అండ్ మనకి ఇంకొకటి రెప్లికా సెట్ గుర్తుందా? సో మనం రెప్లికా సెట్ కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. ఈ రెప్లికా సెట్ వల్ల యూజ్ ఏంటి అని చెప్పానంటే నాకు 3 పార్ట్స్ రన్ కావాలి, మన అప్లికేషన్ అనేది కంటిన్యూస్గా ఒక 3 పార్ట్స్తో రన్ కావాలి అని చెప్పి డిఫైన్ చేస్తే మన అప్లికేషన్ అనేది కంటిన్యూస్గా 3 పార్ట్స్తో రన్ అవుద్ది. ఏదైనా పార్ట్ డిలేట్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుద్ది. ఇక్కడ చూడండి మనకి kubectl గెట్ పాడ్స్ అని ఇస్తే ఈ పాడ్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఈ పాడ్ని డిలీట్ చేస్తే నాకు కొత్త పాడ్ క్రియేట్ అవుద్దా అంటే అవ్వదు. ఎందుకు? మనం ఇండివిజువల్ పాడ్గా రన్ చేస్తున్నాము. మనకి అలా పర్టికులర్ నెంబర్ ఆఫ్ రెప్లికాస్ రన్ చేయాలంటే మనకి రెప్లికా సెట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి కదా. సో రెప్లికా సెట్ యూజ్ చేస్తేనే మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పాడ్స్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, kubectl డిలీట్ పాడ్ ఇచ్చేసి nginx-pod అని ఇచ్చాను. ఓకే, ఈ పాడ్ అయితే డిలీట్ అయింది. మనం డిస్కస్ చేస్తున్నట్టు కుబర్నెటిస్కి ఆటో క్రియేషన్ ఆప్షన్ ఉండాలి, రైట్. సో ఇప్పుడు kubectl గెట్ పాడ్ అని ఇస్తే నాకు ఏం పాడ్స్ లేనట్టు చూపిస్తుంది. ఇమ్మీడియట్గా స్పాంటినియస్గా క్రియేట్ కావాలి కదా.
క్రియేట్ కావట్లేదు. ఎందుకు అంటే మనకి రెప్లికా సెట్ అనేది లేదు కాబట్టి. రెప్లికా సెట్ ఉన్నప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుందో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. NGINX రెప్లికా సెట్ YAML అని చెప్పేసి. సో మనకి ఈ కోడ్ అంతా నేను రిపాజిటరీలో ఇచ్చాను ఇది. సో మీకు అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఇది. మన వర్షన్ వచ్చేసి వర్షన్ 1 కైండ్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము రెప్లికా సెట్. రెప్లికా సెట్ నేమ్ ఏంటి Nginx రెప్లికా సెట్. దెన్ ఈ రెప్లికా సెట్కి మనం కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాము. మనకి ఎన్ని పార్ట్స్ రన్ కావాలి 3 పార్ట్స్ రన్ కావాలి. 3 పార్ట్స్ రన్ కావాలి. ఏ పార్ట్స్ ద కంటైనర్ నేమ్ ఏంటి కంటైనర్ ఏ ఇమేజ్ URI ఏంటి అని చెప్పారంటే Nginx. ఏ పోర్ట్ పైన పోర్ట్ నెంబర్ 80 పైన. సో మనము ఈ క్రియేట్ చేసే వాటికి లేబుల్స్ ఏమని ఇస్తాము అని చెప్పారంటే యాప్ Nginx లేబుల్ అని ఇస్తున్నాము. యాప్ Nginx లేబుల్ అని చెప్పేసి రెప్లికాకి ఇస్తున్నాము, ఈ టెంప్లెట్కి ఇస్తున్నాము. సో లెట్స్ కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్, ప్రెస్ ఎస్కేప్ :WQ. నేను ఇప్పుడు రెప్లికా సెట్ కావాల్సిన ఫైల్ క్రియేట్ చేశాను. బట్ రెప్లికా సెట్ క్రియేట్ చేశాను అంటే ఇంకా లేదు. సో ఒక చిన్న కమాండ్ ఇద్దాం kubectl get rs. RS అంటే రెప్లికా సెట్ లేదు అని చెప్పారంటే రెప్లికా సెట్ అని రెప్లికా కేస్ కాదు రెప్లికా సెట్స్ అని చెప్పేసి ఇస్తే నో రీసోర్సెస్ ఫౌండ్ అంట. ఓకే, సో మనకి రెప్లికా సెట్స్ అనేవి ఏవి లేవు. ఈవెన్ ఇప్పుడు నేను రన్ చేసిన kubectl get all అని చెప్పి రన్ చేస్తే నాకు ఓన్లీ క్లస్టర్ తప్ప మళ్ళీ ఏం లేదు. సో ఇప్పుడు నేను ఇందాక క్రియేట్ చేసిన రెప్లికా సెట్ ఫైల్ని డిప్లాయ్ చేస్తున్నాను. kubectl apply -f nginx replica set.yml. ఇట్ షుడ్ బి -f. నేనేదో టైపో DF పక్కకి ఉంటాయి కదా, టైపో ఇచ్చాను. రైట్, సో ఇప్పుడు లెట్స్ రన్ kubectl get all. మనకేంటి ఇక్కడ 3 పార్ట్స్ క్రియేట్ అయ్యాయి. మనకు ఒక రెప్లికా సెట్ కూడా క్రియేట్ అయింది Nginx రెప్లికా సెట్ అని చెప్పేసి. ఆ రెప్లికా సెట్ ఎన్ని రెప్లికాస్ని రన్ చేయడానికి చూస్తుంది 3 రెప్లికాస్ని. కరెంట్ ఎన్ని ఉన్నాయి 3. రెడీ స్టేట్లో ఎన్ని ఉన్నాయి 2. అంటే ఇక్కడ ఇంకొకటి రెడీ కాలేదు. ఇట్ క్రియేటింగ్ ఏ కంటైనర్. ఇప్పుడు రన్ చేసి చూస్తే యా అన్నీ రెడీ అయి ఉన్నాయి. మన రెప్లికా సెట్లో 3 పార్ట్స్ ఇచ్చాము, 3 పార్ట్స్ అప్ అండ్ రన్నింగ్. ఓకే, మనం మోర్ డీటెయిల్స్ కావాలి kubectl get rs అని ఇస్తే రెప్లికా సెట్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే గెట్ ప్లేస్లో డిస్క్రైబ్ RS అని ఇచ్చేసి NGINX రెప్లికా సెట్ అని ఇస్తే ఇక్కడ చూడండి మనకి ఈ రెప్లికా సెట్లో 3 పార్ట్స్ ఉన్నాయి, సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినాయి. ఏదైనా మెసేజ్ ఉందా అంటే మెసేజ్ ఎర్రర్ అలా ఏమీ లేదు. అండ్ ఇక్కడ రెప్లికాస్ 3 క్రియేట్ చేసాము, డిజైర్డ్ స్టేట్ 3, కరెంట్ స్టేట్ ఆల్సో 3 రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. వెయిటింగ్లో కానీ ఏదైనా సక్సీడెడా ఫెయిల్డా అలా ఇంకా ఏమీ లేవు, ఫెయిల్ అవ్వడం లాంటివి ఏమో. సో మనకి రెప్లికా సెట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం పార్ట్ డిలీట్ చేసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది, మళ్ళీ క్రియేట్ కావడం లాంటివి ఏం కాలేదు కదా. సో ఇప్పుడు నేను kubectl గెట్ పార్ట్స్ అని చెప్పేసి ఇచ్చాను, ఒక పార్ట్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఏ పాడ్ని డిలీట్ చేస్తున్నాను అంటే PDPRV అనే పాడ్ని డిలీట్ చేస్తున్నా. ఈ పాడ్ అనేది లాస్ట్ 94 సెకండ్స్ నుంచి అయితే రన్ అవుతుంది. kubectl డిలీట్ పాడ్ అని చెప్పేసి పాడ్ నేమ్ ఇచ్చాను, దెన్ ఎంటర్. ఇక్కడ చూడండి పాడ్ డిలీటెడ్ PDPRV అనేది. నౌ ఇమ్మీడియట్గా గెట్ పార్ట్స్ కమాండ్ ఇస్తే సీ దిస్, ఈ PDPRV ప్లేస్లో ఇంకొక పాడ్ క్రియేట్ అయింది V5HF1. అంటే మీకు డౌట్ రావచ్చు, అవినాష్ అదే క్రియేట్ అయిందని ఎలా చెప్తున్నావు అని చెప్పంటే ఏజ్ చూడండి ఇక్కడ. ఇవన్నీ లాస్ట్ 2 మినిట్స్ నుంచి రన్ అవుతున్నాయి, ఇది మాత్రం లాస్ట్ 8 సెకండ్స్ బ్యాకే రన్ అవుతుంది. అండ్ మనము ఇంకొకటి కూడా డిలీట్ చేద్దాము. గెట్ పార్ట్స్ ఇచ్చేసి ఇంకొకటి డిలీట్ చేసినా కానీ ఇప్పుడు దీని ప్లేస్లో లైక్ V5HF1 ఉంది కదా, డిలీట్ చేశాను. ఓకే, ఈ మాన్యువల్గా నేమ్ కాపీ చేసి పేస్ట్ చేద్దాము, లేదంటే ఇంకొక 2 మినిట్స్ నుంచి రన్ అయ్యేది పిక్ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ, డిలీట్ అయింది కదా. మళ్ళీ గెట్ పార్ట్స్
కమాండ్ రన్ చేస్తే యూ సీ దిస్ 3 సెకండ్స్ బ్యాక్. అంటే ఎంత స్పాంటేనియస్గా ఎంత క్విక్గా అవుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఈ రెప్లికా సెట్ అనేది చాలా జస్ట్ 3 సెకండ్స్ బ్యాక్ క్రియేట్ అయింది. ఎందుకు అంటే మనం ఒకటి డిలీట్ చేసామో ఇమ్మీడియట్గా క్రియేట్ అయింది. సో ఇది అంతా ఎలా పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ రెప్లికా సెట్. రెప్లికా సెట్లో మనం డిఫైన్ చేసింది ఏంటి, నాకు 3 పార్ట్స్ కావాలి అని చెప్పారు అన్నాము. రెప్లికా సెట్ ఏదేమైనా కానీ 3 పార్ట్స్ రన్ చేస్తూనే ఉంటుంది. సో మనము దాన్ని మాడిఫై చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇందాక ఫైల్ ఉంది కదా, సో vim nginx replicas set.yml. ఈ రెప్లికాస్ని 3 నుంచి నేను 5 చేస్తున్నా. 5 చేస్తే దీన్ని ఎలా, సేమ్ కమాండ్ kubectl apply -f nginx replica set. ఇక్కడ చూడండి క్రియేటెడ్ అని కాకుండా కాన్ఫిగర్డ్ అని చెప్పి పడింది. kubectl get pods అని ఇస్తే టోటల్ 5 పాడ్స్ రన్ అవుతున్నాయి. 2 పాడ్స్ జస్ట్ 7 సెకండ్స్ బ్యాక్ అయితే క్రియేట్ అయినాయి. సో మనం రెప్లికా సెట్లో ఎన్ని పార్ట్స్ కావాలి అనేది డిఫైన్ చేసి ఆ చేంజెస్ డిప్లాయ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా AWS అనేది అన్ని పార్ట్స్ రన్ చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు 3 ఇచ్చాను, లేదంటే 2 ఇచ్చాను, దెన్ మళ్ళీ దాన్ని డిప్లాయ్ చేశాను. ఓకే, సో దాన్ని డిప్లాయ్ చేస్తే AWS ఈ కేసు ఏం చేస్తుంది అని చెప్పానంటే kubectl get pods ఇస్తే మనకి ఒక 3 పార్ట్స్ అయితే అది సెలెక్ట్ చేసి, అంటే ప్రీవియస్ సమ్ టైమ్ బ్యాక్ 5 పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 5 పార్ట్స్లో 3 సెలెక్ట్ చేసి డిలీట్ చేసింది. మనకి కావాల్సిన 2 పార్ట్స్ మాత్రమే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను రెప్లికా సెట్ని ఎలా డిలీట్ చేయాలి అని అంటే kubectl get rs అంటే మనకి నేమ్ వస్తుంది. సో ఈ నేను రెప్లికా సెట్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. kubectl delete rs nginx రెప్లికా సెట్ అనిస్తే అది డిలీట్ అయిపోయింది. సో రెప్లికా సెట్ డిలీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పార్ట్స్ కూడా డిలీట్ అయిపోతాయి. దానికోసము kubectl get pods ఇస్తే నాకు పార్ట్స్ ఏమీ రన్ కావట్లేదు. సో ఇది రెప్లికా సెట్ ఎలా వర్క్ అవుద్ది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. సో ఈ రెప్లికా సెట్ అనేది మనం రియల్గా యూజ్ చేయము. ఓకే, డైరెక్ట్ రెప్లికా సెట్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే వర్షన్ అప్గ్రేడేషన్కి కానీ, ఓకే, ఏదన్నా పాడ్ని డౌన్ చేయడానికి కానీ, ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అందుకోసమే కదా మనకి డిప్లాయ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఇవన్నీ మీరు ఈ వీడియో చూడకపోతే బేసికలీ వీడియో చూడండి. సో మనం ఇవన్నీ ఇంట్రడక్షన్ టు కుబర్నెటీస్లో, ఇంట్రడక్షన్ టు కంటైనర్ అండ్ కేఎడ్స్లో ఇక్కడ డిస్కస్ చేసిన టాపిక్లు ఇవన్నీ. అంటే మనకి రెప్లికా సెట్ అంటే ఏంటి, ఓకే, రెప్లికా సెట్తో ప్రాబ్లం ఏంటి, సో రెప్లికా సెట్తో ప్రాబ్లమ్ని డిప్లాయ్మెంట్ అనేది ఎలా ఓవర్కమ్ చేసింది అని చెప్పేసి ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ రెప్లికా తోటి ఉంటుంది, డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది, బట్ డిప్లాయ్మెంట్ కూడా రెప్లికా సెట్ని క్రియేట్ చేస్తుంది. ఆటోమేటికలీ రిప్లేస్ అ ఫెయిల్ టాస్క్, ఎస్. అప్డేట్స్ కోసం, రోల్ బ్యాక్ అప్డేట్స్ కోసం, మల్టిపుల్ అప్డేట్స్ కోసం, ప్రొడక్షన్ కోసం ఈ రెప్లికా సెట్ని అయితే యూజ్ చేయము. దెన్ ఈ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాము. దెన్ ఇంకొక చిన్న ఫైల్ తీసుకుందాము, vim nginx deployment.yaml. okay, so then let's take this deployment file. ఇది రెప్లికా సెట్ ఫైల్. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ ఫైల్ తీసుకుంటున్నా. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ ఒక సర్వీస్తో పాటు వస్తుంది మనకి. ఓకే, సో లెట్స్ కాపీ దాట్, పేస్ట్ ఇట్ హియర్. అంటే దీంట్లో సర్వీస్ ఏం లేదు, బట్ సర్వీస్ కూడా డిస్కస్ చేద్దాము. సో మనకి కైండ్ ఏంటి, డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్కి ఏం నేమ్ ఇస్తున్నాము, nginx డిప్లాయ్మెంట్. సో ఇది ఆటోమేటిక్గా రెప్లికా సెట్ని క్రియేట్ చేస్తుంది. ఆ రెప్లికా సెట్ ఎన్ని రెప్లికాస్ని మెయింటైన్ చేస్తుంది, 3. అండ్ మనకి లేబుల్ ఏమని ఇస్తున్నాము, యాప్ nginx అని చెప్పేసి. అంటే సర్వీస్ మన పాడ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం లేబుల్స్ యూజ్ చేస్తాము. సో దాని నేమ్ వచ్చేసి యాప్ nginx అని ఇస్తున్నాము. మనం ఏ కంటైనర్ రన్ చేస్తున్నాము, nginx ఇమేజ్. ఆ nginx నేమ్ ఏంటి, nginx కంటైనర్. ఏ పోర్ట్ పైన, పోర్ట్ నెంబర్ 80 పైన. సో ఇది మన డిప్లాయ్మెంట్ ఫైల్. సో లెట్స్ escape :wq. సో లెట్స్ అప్లై దిస్. సో కమాండ్ సేమ్, kubectl apply -s nginx deployment. ఓకే, సో డిప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అయింది. మనకు ఆల్వేస్ kubectl get all యూజ్ చేయొచ్చు. ఇక్కడ kubectl get all కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమేమి వచ్చాయి, ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది,
ఆ డిప్లాయ్మెంట్ ఒక రెప్లికా సెట్ని క్రియేట్ చేసింది. ఆ రెప్లికా సెట్లో డిజైర్డ్ కౌంట్ 3 అని చెప్పేసి ఉంది. ఈ రెప్లికా సెట్ 3 డిజైర్డ్ కౌంట్ ఉంది కదా, 3 పార్ట్స్ కూడా ఇక్కడ క్రియేట్ అయ్యాయి మనకి. సో టోటల్ 3 పార్ట్స్ అండ్ ఏ డిప్లాయ్మెంట్ ఇంక్లూడింగ్ ఏ రెప్లికా సెట్. కానీ ఇప్పుడు ఈ పార్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఈ పార్ట్స్ అనేవి క్రియేట్ అయిన వాటిని మనం అవుట్ సైడ్ వరల్డ్‌కి ఎలా డిఫైన్ చేస్తాము? అంటే మనకి డిఫాల్ట్‌గా ఒక సర్వీస్ కూడా ఉంటది. ఏ పార్ట్ తీసుకున్నా గాని మనకు ఒక సర్వీస్ కూడా ఉంటది. కాకపోతే ఆ సర్వీస్ టైప్ ఏంటి అని చెప్పానంటే క్లస్టర్ ఐపీ కదా! అది వితిన్ ద క్లస్టర్‌లోనే వర్క్ చేస్తది. నోడ్ పోర్ట్ అయితే నోడ్ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేసుకొని బయటకి డెలివరీ చేయొచ్చు. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ అయితే మనం లోడ్ బ్యాలెన్సర్‌ని యూజ్ చేసుకున్నప్పుడు బయట సైడ్ వరల్డ్‌కి ఈ పార్ట్స్ అనేవి డెలివరీ చేయొచ్చు. బట్ నేను ఏం డిఫైన్ చేయట్లేదు కాబట్టి మనకి సర్వీస్ ఏమని పిక్ చేసుకుంది అని చెప్పానంటే మనకి క్లస్టర్ ఐపీ మెథడే పిక్ చేసుకుంటది. సో kubectl గెట్ పాడ్స్ ఇచ్చేసి ఏదో ఒక పాడ్‌ని డిస్క్రైబ్ చేద్దాము. kubectl డిస్క్రైబ్ పాడ్స్ అండ్ ఒక పాడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేశాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాడ్ స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ యా ఈ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏ ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్ పాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. కానీ దీన్ని నేను బయట వరల్డ్కి డెలివరీ చేద్దామని అనుకుంటున్నా. సో దానికోసము సో లెట్స్ అప్లై ఏ సర్వీస్. సో అది ఎలా అని చెప్పానంటే దానికి కూడా ఒక చిన్న ఫైల్ తీసుకుందాము. vim nginx service.yaml. సో దీంట్లో ఒక సేమ్ మనకి ఇక్కడైతే యాప్ ఎంజినిక్స్ అని ఏదైతే లేబుల్స్ ఇచ్చామో అదే లేబుల్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము యాజ్ అ సెలెక్టర్. అంటే ఈ సర్వీస్ ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ సర్వీస్ ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో సర్వీస్ టైప్ అయితే నోడ్ పోర్ట్. సో నోడ్ పోర్ట్ అంటే ఏంటి అని చెప్పానంటే మనకి ఒక 30,000 నుంచి 32,000 చేంజ్ అలా పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఆటోమేటిక్గా ఒకటి పిక్ అయిపోతే మన EC2 ఇన్స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ దెన్ కోలెన్ ఆ 30,000 పోర్ట్ నెంబర్ అవి ఇవ్వచ్చు కదా. సో అలా డెలివరీ చేయడానికి కోసము నేను నోడ్ పోర్ట్ మెకానిజం తీసుకున్నాను. నా సర్వీస్ అనేది పోర్ట్ నెంబర్ 80 పైన ఉంది, నా కంటైనర్ కూడా పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది. అండ్ ఈ సర్వీస్ అనేది బయట సైడ్ వరల్డ్కి ఏ కంటైనర్స్ని డెలివరీ చేస్తుంది అని చెప్పానంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి కదా ఇందాక మనం డిప్లాయ్ చేసినవి, ఆ 3 పార్ట్స్ కూడా సేమ్ నేమ్తో ఉన్నాయి కదా, ఆ 3 పార్ట్స్ని బయట వరల్డ్కి డిప్లాయ్ చేస్తుంది. సో దెన్ కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్, press escape :wq. So node port image, where is that? Yeah, ikkada igo ఇది డిఫాల్ట్ క్లస్టర్ ఐపీ మెకానిజం. ఇది డిఫాల్ట్ మనం ఏమీ ఇవ్వకపోతే ఇది క్లస్టర్ ఇంటర్నల్ ఐపీ అడ్రస్ తీసుకుంటుంది అండ్ వీ కెనాట్ మేక్ ఇట్ నాట్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఫ్రమ్ ది క్లస్టర్. ఓకే, సో యా ఇక్కడ మనకి నోడ్ పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ నోడ్ పోర్ట్లో మాత్రము నా పాడ్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 80 పైన ఉంది, నా నోడ్ ఉంది ఇక్కడ, నా సర్వీస్ కూడా పోర్ట్ నెంబర్ 80 పైన ఉంది. సో AWS వాడు ఏం చేస్తాడు అంటే నాట్ AWS కుబర్నెటిస్ వాడు ఏం చేస్తాడు, నోడ్ పోర్ట్ మెథడ్ తీసుకున్నప్పుడు ఒక పోర్ట్ ఆటోమేటిక్గా 30,000 నుంచి 32,767 రేంజ్లో ఒక నెంబర్ పిక్ అయింది, ఒక పోర్ట్ నెంబర్ పిక్ అవుతుంది. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పానంటే ఇది మన నోడ్ కదా, నోడ్ అంటే మనకి ఇక్కడ EC2 ఇన్స్టాన్స్, ఈ EC2 ఇన్స్టాన్స్ ఐపీ అడ్రస్ తీసుకొని AWS వాడు ఏ ఐపీ అడ్రస్ అయితే అలొకేట్ చేశాడో ఈ ఫార్మాట్లో ఇస్తే మనకి Nginx వెబ్సైట్ అవుట్పుట్ అయితే రావాలి. మనకి Nginx వెబ్సైట్ అవుట్పుట్ ఈ పాడ్ డెలివరీ చేయాలి మనకి. సో వెరిఫై చేద్దాం దానికోసము. సో మనం సర్వీస్ అయితే క్రియేట్ చేసాం కదా, ఆ సర్వీస్ని డిప్లాయ్ చేయాలి మనము. kubectl గెట్ SVC ఆర్ గెట్ సర్వీస్ అని ఇచ్చినా ఓకే, SVC అని ఇచ్చినా ఓకే. సో మనకి సర్వీస్ ఏమీ లేదు, అడిషనల్ సర్వీస్. సో లెట్స్ డూ ఇట్. kubectl అప్లై -f nginx service.yaml. సర్వీస్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం గెట్ SVC అని చెప్పేసి. ఇక్కడ చూడండి Nginx సర్వీస్ అయితే క్రియేట్ అయింది. సర్వీస్ టైప్ ఏంటి, నోడ్ పోర్ట్ టైప్. ఓకే, ఇది క్లస్టర్ ఐపీ అడ్రస్ అండ్ ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏది పిక్ చేసుకుందంటే 31289. దీన్ని ఒక్కసారి పక్కకి రాసి పెడతాము, 31289.
31289. ఓకే. సో మన EC2 ఇన్స్టాన్స్ IP అడ్రస్లు ఏంటి? మనం EC2 ఇన్స్టాన్స్ నోడ్స్ లాంచ్ చేసాం కదా, ఈ పబ్లిక్ IP అడ్రస్ 43 ఇది ఉంది కదా, ఇది ఇవ్వచ్చు. లేదంటే ఇంకో ఇన్స్టాన్స్ కూడా తీసుకొని దాన్ని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కోలన్ పోర్ట్ నెంబర్. సో మనం ఎప్పుడైతే ఈ URL ఇస్తున్నామో మన బ్రౌజర్లో మన పార్ట్స్ అనేవి, ఓకే, ఇప్పుడు kubectl గెట్ పార్ట్స్ ఇస్తే ఇక్కడ 3 పార్ట్స్ అనేది ఉన్నాయి కదా. సో వీటిని kubectl describe service nginx సర్వీస్. సో ఇది మన సర్వీస్ ఇన్ఫర్మేషన్. టైప్ ఏంటి అని చెప్పానంటే నోడ్ పోర్ట్, అదైతే టైప్. నోడ్ పోర్ట్ ఏంటి 31289. ఇది ఇంపార్టెంట్. మనం ఏ ఇన్స్టాన్స్ ద్వారా డెలివరీ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్స్టాన్సెస్కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఓకే ఈ 31289 పోర్ట్ ఓపెన్ చేస్తే కానీ మనకు అవుట్ సైడ్ వరల్డ్ డెలివరీ కాదు. సో లెట్స్ గో హియర్. 31289 పోర్ట్ని కస్టమ్ పోర్ట్ ఇచ్చేసి ఐఎమ్ ఓపెనింగ్ ఎనీవేర్. ఇది నోడ్ పోర్ట్ డెమో అని ఇచ్చాను. సేవ్ రూల్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయడము అని చెప్పానంటే మన నోడ్ IP అడ్రస్ కదా ఇది, ఈ IP అడ్రస్ తీసుకొని ఇక్కడ ఇస్తే యు సీ దిస్ వెల్కమ్ టు nginx. ఆ ఒక్క IP అడ్రస్సే కాదు, మనం ఇంకో నోడ్ IP అడ్రస్ తీసుకొని ఇచ్చినా కానీ మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. సో మనకి ఆటోమేటిక్గా ఏదన్నా పాడ్ డిలేట్ అయినా కానీ క్రియేట్ అవ్వడము అవన్నీ అవుతూనే ఉంటాయి డిప్లాయ్మెంట్ వల్ల. సో సర్వీస్ని యూజ్ చేసి మనం ఏం చేసాము, ఇక్కడ రన్ అయ్యే పాడ్స్ని మనం బయట ఉన్న వరల్డ్కి ఇక్కడ డెలివరీ చేసాము. అది మన సర్వీస్ వల్ల పాసిబుల్. ఓకే. సో ఇప్పుడు మనము ఈ సర్వీస్ అనేది ఇన్స్టాన్స్ IP అడ్రస్ని డిపెండ్ చేసుకొని డెలివరీ చేసాం కదా, అలా కాకుండా అంటే ఇది లోడ్ బ్యాలెన్స్ అవేం చేయలేదు కదా. సో అలా కాకుండా మనకి లోడ్ బ్యాలెన్స్ మెథడ్ కూడా ఒకటి ఉంది. సో నోడ్ పోర్ట్ కాకుండా మనకి లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి కూడా ఈ పార్ట్స్ అన్ని లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేసి అవుట్ సైడ్ వరల్డ్ డెలివరీ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. సో మనకి ఫస్ట్ ఉన్న సర్వీస్ని డిలీట్ చేసి డిప్లాయ్మెంట్ని డిలీట్ చేద్దాము. kubectl గెట్ ఆల్. ఇక్కడ చూడొచ్చు మనము మనకి డిప్లాయ్మెంట్ ఉంది, అంటే ఈ రెప్లికా సెట్ ఉంది, డిప్లాయ్మెంట్ ఉంది, సర్వీస్ ఉంది, పాడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ kubectl delete svc nginx svric. సో సర్వీస్ డిలీట్ అయిపోయింది. kubectl డిలీట్ డిప్లాయ్మెంట్ డిలీట్ చేద్దాము. nginx deployment. సో సర్వర్ డజంట్ హ్యావ్ ఎ రిసోర్స్, డిలీట్ డిప్లాయ్మెంట్ అని ఇవ్వాలి. డిలీట్ డిప్లాయ్మెంట్ nginx డిప్లాయ్మెంట్. యా. సో డిప్లాయ్మెంట్ కూడా డిలీట్ అయిపోయింది. kubectl గెట్ ఆల్. మనం ఈ గెట్ ఆల్ అనేది ఆల్వేస్ రన్ చేస్తూ మనము డెలివరీ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను అని చెప్పానంటే మళ్ళీ ఇందాక క్రియేట్ చేసిన డిప్లాయ్మెంట్ ఉంది కదా, అది డిప్లాయ్ చేస్తాను. అది డిప్లాయ్ చేసి ఆ పైన సర్వీస్ క్రియేట్ చేస్తాను. లేదు అని చెప్పానంటే మనకి ఇక్కడ ఈ ఉన్న సర్వీస్ని కూడా ఎడిట్ చేయొచ్చు. మనకి జస్ట్ నోడ్ పోర్ట్ ప్లేస్లో లోడ్ బ్యాలెన్సర్ అనేసి సరిపోద్ది. సో kubectl అప్లై -f nginx డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు vim nginx సర్వీస్ తీసుకుంటున్న ఈ నోడ్ పోర్ట్ ప్లేస్లో మనము లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చాను :wq. ఈ న్యూ సర్వీస్ని డిప్లాయ్ చేసే కంటే ముందు ఐ వాంట్ టు షో యూ సంథింగ్. నాకు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఏమన్నా ఉందా అంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అయితే ఏమీ లేదు. ఓకే, నాకు లోడ్ బ్యాలెన్సర్ ఏమీ లేదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిప్లాయ్ దిస్ సర్వీస్. ఓకే, kubectl అప్లై -f nginx సర్వీస్. సర్వీస్ అయితే క్రియేట్ అయింది. ఓకే, kubectl గెట్ ఆల్
మనకి అబ్జర్వ్ చేయొచ్చు 3 పాడ్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇక్కడ ఒక సర్వీస్ అయితే డిప్లాయ్ అయింది. టైప్ ఏంటి? లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఏంటి? ఇది లోడ్ బ్యాలెన్సర్ నేమ్. సో పోర్ట్ నెంబర్ 80 పైన ఉంది 31642. ఓకే. సో లెట్స్ గో టు లోడ్ బ్యాలెన్సర్ స్క్రీన్. ఇందాక మనకి లోడ్ బ్యాలెన్సర్ ఏం లేదు కదా. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ రిఫ్రెష్ ఇస్తే మీరు చూడొచ్చు లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇందాక మనకి ఇక్కడ ఉన్న ఈ 2 నోడ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయ్యి 2 ఇన్స్టాన్సెస్ కదా, ఆ 2 ఇన్స్టాన్సెస్ యాడ్ అయ్యి సో దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పోర్ట్ నెంబర్ 80 పైన మ్యాప్ అవుతాయి. మనం సింపుల్గా లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ తీసుకొని ఓకే ఇవి ఆల్రెడీ స్టాప్, ఇట్ వోంట్ వర్క్ నౌ. సో లోడ్ బ్యాలెన్సర్ నేమ్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అయితే రావాలి. ఇంకా ఓకే అవుట్పుట్ అయితే వచ్చింది. జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ ఇద్దామా, ఇక్కడ 2/2 వచ్చేసి ఉంటుంది. యా 2 of 2 ఇన్స్టాన్సెస్ ఇన్ సర్వీస్. అండ్ ఇక్కడ చూడండి ఈ 2 సర్వీసెస్ మన లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అయితే అవుట్ సైడ్ వరల్డ్కి డెలివరీ అవుతున్నాయి. అంటే మీకు ఇమ్మీడియట్గా డౌట్ రావచ్చు, అవినాష్ ఇదేంటి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసింది, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అవుట్ సైడ్ అంటే ఐ మీన్ అవుట్డేటెడ్ కదా, నాకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి అని చెప్పానంటే అది మనము కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో బట్ ఒక లోడ్ బ్యాలెన్సర్ అయితే వచ్చింది, మన సర్వీస్ లోడ్ని కూడా ఈ పాడ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఈ వీడియో నేనైతే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నేనైతే అనుకుంటున్నాను మీకు పాడ్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి, రెప్లికా సెట్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ 5 కాంపోనెంట్స్ పైన ఒక ఐడియా వచ్చింది అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుబర్నెటిస్ నేర్చుకునే వాళ్ళకి, కాంప్లెక్స్ అనుకునే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుబర్నెటిస్ ఇస్ ఈజీ, మీరు ప్రాపర్గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే. ఆల్ రైట్, సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.